అన్న జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చారు. డిసెంబర్ 26న దాని మీద అట్టహాసంగా గుంటూరులో ఆయన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ వెలుగులోకి తీసుకురావడం కోసం, క్రీడలను అభివృద్ధి చేయడం కోసం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతో పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం పచ్చి బోగస్ కార్యక్రమం అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిజమైన క్రీడాకారులు, వెనకబడినటువంటి క్రీడాకారులు, ఎంతో ఔత్సాహికమైనటువంటి క్రీడాకారులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఎన్ని క్రీడా మైదానాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించారు చెప్పడానికి క్రీడా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారా? ఆడుదాం ఆంధ్ర పేరుతో మీరు నిర్వహిస్తున్నటువంటి ఆర్భాటపు ప్రచారాల మీద చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి స్టేడియాలు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్టేడియానికి మేము నిధులు కేటాయించాం. ఇవి 13 జిల్లాలలో ఉన్నటువంటి ఏ స్టేడియంనైనా, ఏ వ్యాయామ కేంద్రాన్నైనా, ఏ ఇండోర్ స్టేడియానికైనా మేము ఇన్ని నిధులు కేటాయించాం. గతంలో ఈ రకంగా ఈ స్టేడియం ఇలా ఉంది, ఇప్పుడు ఇలా మారిందని చెప్పగలిగినటువంటి దమ్ము సత్తా ఈ ప్రభుత్వానికి కానీ, క్రీడల శాఖ మంత్రికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా? దీని సమాధానం చెప్పడానికి ఎవరైనా వస్తే ముందుకు రమ్మని సవాల్ చేస్తాం. ఏంటి ఆడుతారా? స్టేడియంలో ఇందిరాగాంధీ విజయవాడ రాజధాని ప్రాంతంలో, విజయవాడ రాజధాని ఇందిరాగాంధీ స్టేడియంలో మీరు వెళ్ళి చూసారా? స్టేడియంలో ఒక్కటంటే క్రీడాకారులు ఆడుకోవడానికి సదుపాయాలు ఉన్నాయా? రాజకీయ ప్రాబల్యం పెరిగింది మీరు వచ్చిన తర్వాత క్రీడల్లో. మీ అనుచరుల్ని, మీ నాయకుల్ని క్రీడల దగ్గర బాధ్యులుగా కేటాయించేటువంటి పని పెరిగింది తప్ప క్రీడాకారులకు ఒరిగింది ఏం లేదే. క్రీడాకారులకు ఏం ఒరిగింది? స్టేడియంలో నువ్వు రిపబ్లిక్ డేకి జెండా ఎత్తడానికి, ఆగస్టు 15కి జాతీయ జెండా కార్యక్రమాలు చేసుకోవడానికి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, వీటిగా మీరు క్రీడా మైదానాలను ఉపయోగించేది. ఒకటంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించుకోవడానికి క్రీడా మైదానం ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? చెప్పగలరా మీరు? లేదు. ఈరోజున గ్రామీణ ప్రాంతాల్లో వ్యాయామ కేంద్రాలు, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఎందుకు మీరు నిధులు కేటాయించట్లా? ఎందుకు మీరు వాటి మీద దృష్టి పెట్టట్లా? ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చివరికి ఎన్నికల్లో 3 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి క్రీడాకారులకు కూడా మేము ఉన్నామని చెప్పుకునే దగులుబాజీ, దౌర్భాగ్య ప్రచారానికి మీరు ఉపయోగపడతారు తప్ప నిజమైన క్రీడాకారులకు ఏమొచ్చింది? మీరు కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు దేశవ్యాప్తంగా దేశాల్లో పతాకాలు తీసుకొచ్చి జాతీయ గౌరవాన్ని, జాతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళని ఏ రోజైనా మీరు గుర్తించారా? క్రీడాకారులను వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చేసి, వాళ్ళకి నిధులు కేటాయించి, ఆర్థిక వనరులను సమకూర్చి వాళ్ళని ముందు పెట్టి నిలబెట్టే పని ఎప్పుడైనా చేశారా? ఇవన్నీ చేయకుండా ఆడుదాం ఆంధ్ర ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో యువతరం అందరూ అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు ఆడుదాం ఆంధ్ర కాదు, నోటిఫికేషన్లు ఏమైనాయి? 1,00,000 ఉద్యోగాలు అన్నావు, ఏమైనాయి? 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న నువ్వు 4.5 సంవత్సరాల పైకాలంలో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వాలా? డిఎస్సి అన్నావు, ఏమైంది? ఏం చేస్తున్నావు? మాకు ఏపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ అన్నావు, ఏమైనాయి? కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పూర్తిగా ఇస్తా ఉన్నావు, ఏమైనాయి? వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదని అడుగుతున్నారు. వీటికి సమాధానం చెప్పండి ముందు. వీటికి సమాధానం చెప్పే సత్తా ఉందా మీ దగ్గర? ఎందుకు ఈ రకమైనటువంటి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. మీరు చేసే పనులు ఇంకా 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 ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడికే చేయాలనుకుంటే ఇది జరగదు, ఇది సాధ్యం కాదు. మిమ్మల్ని ఎప్పుడో ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజలు పంపించేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళ యువతరం ఏం కోరుకుంటా ఉంది? యువతరం ఏమనుకుంటుంది? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉన్న పరిశ్రమలు వెనక్కి తప్ప. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారీ పరిశ్రమ వచ్చింది, ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాలు కల్పించామని ఎక్కడన్నా చెప్పగలిగిన ఇది ఉందా? లేదే. ఎందుకు మీరు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు కాదు 1000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలో నేను ఇచ్చా అని చెప్పానండి. ఈ చెప్పడానికి దమ్ముందా? ఏమీ లేదు. మీరు ఏం చేసావయ్యా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి నోట్లో మట్టి కొట్టావు. ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలే. హామీ అమలు చేయకపోగా అమలు చేసావన్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏం అమలు చేసావయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని అడుగుతూ ఉన్నారు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ప్రత్యేక ఆర్భాటాలు చేసి ఆడుకుందాం, పాడుకుందాం, నాతో పాటు బస్సు సామాజిక బస్సు యాత్ర, లేకపోతే పలానా ఇది పలానా అదంటే నమ్మడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాం. ఒక పక్క ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, మరో పక్క ఆంధ్ర రాష్ట్రం చూస్తేనేమో లోకేష్ అన్నట్టు ఉద్యమాంధ్రప్రదేశ్గా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ రేపో మాపో వాలంటీర్లు కూడా ఉద్యమ రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న పరిస్థితి. దీని అట్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆడుదాం ఆంధ్ర నినాదాన్ని ఇచ్చినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీ వెనకాలే ఉంటారు, యువతరం నీ వెనక. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీ ప్రభుత్వంతో ఆడుకుందాం అనుకుంటున్నారు, నీ ప్రభుత్వ బండారాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. నీ ప్రభుత్వం యువతరానికి, విద్యార్థులకి,
చేసినటువంటి నష్టాన్ని, మోసాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. దీనికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చావు, ఎందుకు అమలు చేయలేదో రోడ్డెత్తి గొంతెత్తి నినదించబోతా ఉన్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఏం చెప్పావు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, ప్రభుత్వంతో మందమిస్తున్నావు, నువ్వు అమలు చేయలేకపోయావు. రైతుకి గిట్టుబాటు ధర అన్నావు, అమలు చేయలేకపోయావు. దిశ చట్టం ద్వారా మహిళల రక్షణ అన్నావు, ఎక్కడ రక్షణ ఉందని మహిళలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యార్థులకి, యువకులకి అందరికీ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగుల నియామకాలు అన్నావు, ఒకటన్నా జరిగిందా? లేదు. పోలవరం ప్రాజెక్టు అన్నావు, పోలవరం ప్రాజెక్టు అసెంబ్లీలో చర్చించినట్టు 2020లోనే పూర్తి చేస్తామని సవాల్ వేసినటువంటి మంత్రికి మంత్రి పదవి లేదు, కానీ పోలవరం మాత్రం రాలేదు. ఎవరికి ఇస్తారు? ఏ హామీ అమలు చేశారు? ఏ హామీ అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదుకున్నారు చెప్పగలరా? ఎవరు ఏ హామీలు అమలు చేశారంటే లక్షల ఎకరాలు ప్రజల భూమిని దోచుకోవడానికి, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి, ల్యాండు, శాండు, మైను ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి నీ అనుచరులకి, ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళ జోబుల్లో డబ్బులు పోయే ప్రయత్నం చేశాడు తప్ప లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వంలో, యువగణంలో ప్రజలందరూ గొంతెత్తారు. ఆయన ప్రజల సమస్యలను ప్రతిబింబించేటట్టు మాట్లాడాడు. అందుకోసమే రేపు పొద్దున యువతరం అంతా లోకేష్ బాబు నాయకత్వంలో నడవబోతా ఉంది, గర్జించబోతా ఉంది, నీ ప్రభుత్వంతో ఆడుకోబోతా ఉందని తెలియజేస్తాను. ఏం చేసావని చెప్పడానికి ఒక్కటైనా నీ దగ్గర ఉందా? ఒక్క లక్ష్యమైనా నెరవేర్చావా? ఒక హామీనైనా అమలు చేసావా? అడుగు. ఏం చెప్పావు అధికారంలోకి వచ్చేప్పుడు? ప్రత్యేక హోదా సాధించే వీరుడు నేనేనని చెప్పావు. వచ్చిందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అన్నావు. అది ఎక్కడైనా నువ్వు ఈ 4.5 సంవత్సర కాలంలో మాట్లాడావా? ఢిల్లీ వెళ్తావు, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీతో ఏం మాట్లాడావు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? మాట్లాడలేదు. ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటే సిబిఐ మీద, నా కేసులు, నా మీద, నా కుటుంబం మీద సిబిఐ దాడులు చేయవద్దు అని బతిలాడుకోవడానికి వెళ్ళావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ ముందు తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్ర మోడీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని వచ్చారు. నువ్వు వెళ్ళావు, నేను ప్రత్యేక హోదా సాధించానని చెప్పావు. ఏం చేసావని అడుగుతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ. ఏం చెప్పావు? పోలవరం ఏమైంది? మహిళల రక్షణ అంటే అన్నిట్లో 100కి 100% విఫలమయ్యావు. ఎందుకు పనికొస్తావంటే ప్రశ్నించేవాడి గొంతు నొక్కటానికి. ఆఖరికి సోషల్ మీడియాలో నా భావాలని, నా ఆలోచనల్ని ప్రవేశపెట్టి మాట్లాడినా కానీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే దుస్థితికి, అంత భయపడే పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. కాబట్టి ఎంతకంటే ఇంకేమన్నా ప్రజల నుంచి నువ్వు వేరుపడిపోయావని. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, అదుపు చేయలేకపోతా ఉన్నావు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా తయారు చేసినటువంటి దరిద్రపు ముఖ్యమంత్రి నువ్వే. ఆంధ్ర రాష్ట్రంతో 3 ముక్కలు ఆడాల్సిన నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆడుకుందాం రా, ఆడదాం రా అంటే నమ్మడానికి సిద్ధం లేరు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 జరగబోయే ఎన్నికల్లో నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోబోతా ఉన్నావు. ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదని హెచ్చరిస్తాను.